నమస్తే, వెల్కమ్ టు అనురాధ కిచెన్. నేను అనురాధను. ఈరోజు రెసిపీ వచ్చి ఓరియో బిస్కెట్తో కేక్ తయారు చేయడము. ఈ కేకు చాలా స్పాంజీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా అర్జెంటుగా కేక్ అవసరమైందనుకోండి, ఓరియో బిస్కెట్లు ఉంటే సరిపోతుందండి. కేక్ తయారు చేసుకుంటాం, బర్త్డేలకు కానీ సెలబ్రేషన్ ఎప్పుడైనా సరే ఒకసారి తిన్నామనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. నేను ఒకసారి మా ఇంట్లో చేశాను, మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చూపిస్తున్నాను. చూడండి ఎంత స్పాంజీగా ఉండే కేక్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని నేను ఇక్కడ 120 గ్రామ్స్ ఉన్న బిస్కెట్ ప్యాకెట్ని తీసుకున్నాను. మనకి కేక్ సైజ్ కనుక పెద్దగా ఉండాలనుకోండి, డబుల్ ప్యాకెట్లు తీసుకుని కేక్ తయారు చేసుకుంటే పెద్ద సైజులో కేక్ వస్తుంది. ఇలాగా ప్యాకెట్ నుంచి బిస్కెట్ని సెపరేట్ చేసుకుని బౌల్లోకి తీసుకోండి. అలాగే మరొక బౌల్ తీసుకుని ఈ బిస్కెట్ల మధ్యనున్న క్రీమ్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే అన్ని బిస్కెట్లను కూడా క్రీమ్ని సెపరేట్ చేసుకుని బిస్కెట్లు మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ క్రీమ్ మనము తర్వాత కేక్ మీద డెకరేట్ చేసుకోవడానికి తయారు చేసుకుందాము. చూడండి, ఇన్ని బిస్కెట్లకి ఇంత క్రీమ్ వచ్చింది. ఇలా ఈ క్రీమ్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్న బిస్కెట్లని ఇలా డైరెక్ట్గా అయినా పౌడర్ చేసుకోవచ్చండి. మనకి ఎక్కువ పలుకులు ఉండిపోతాయి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి చక్కగా మెత్తగా అవుతుంది పౌడర్ అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముక్కలు మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది పౌడరు. మనకి చిన్న చిన్నగా అక్కడక్కడ చిన్న పలుకులు ఉన్నా కూడా మిల్క్లో కలిసిపోతాయి. ఇలా రెడీ అయిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ పౌడర్లోకి మనము ఒక స్పూను బేకింగ్ పౌడర్ కానీ, మన దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో పౌడర్ కూడా ఈ పౌడర్లో కలుపుకోవచ్చు. ఇలాగ బిస్కెట్ పౌడరు, బేకింగ్ పౌడరు బాగా మిక్స్ అయ్యేలాగా ఇస్తరుతో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈ కప్పుతో మిల్క్ తీసుకుంటున్నాను. 1/2 కిలోలో సగము 125 ml పాలుని ఒకేసారిగా పిండిలో వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత బాగా వస్తుంది. పాలు మొత్తం పిండిలోకి వేసేసుకోండి, బాగా బీట్ చేసుకోండి. మనకి పిండి బీట్ చేసుకోవడం 15 minutes పడుతుంది. ఈ కంటెంట్స్ అనేది ఇంత బాగుండాలి, బాగాను ఇంత స్మూత్గా ఉంటే మనకి కేక్ అనేది అంత స్పాంజీగా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. మందంగా ఉండే గిన్నెని కానీ కుక్కర్ గిన్నె కానీ తీసుకొని స్టవ్ మీద పెట్టి అడుగు బాగా ఇసుకని కానీ సాల్ట్ని కానీ వేసుకోవాలి. నేను ఈ సాల్ట్ని 3 times కేక్ యూజ్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. ఎప్పుడు కేక్ తయారు చేసుకుంటున్నా మళ్ళీ ఇదే సాల్ట్ని యూజ్ చేసుకుంటూ ఉంటాను పడేయకుండా. ఇలా అడుగున సమానంగా చేసుకోండి. ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇది ఇసుకను కానీ సాల్ట్ని కానీ ఇలా సమానం చేసుకోండి. ఒక స్టాండ్ని పెట్టుకోవాలి, స్టీల్ స్టాండ్ కానీ లేదంటే బౌల్ అయితే బౌల్లాంచి పెట్టాలి. మన కేక్ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మధ్యలో పెట్టుకోవాలి స్టాండ్ని. ఇలా మూత పెట్టుకుండి మీడియం ఫ్లేమ్లో 5 minutes హీట్ చేసుకోవాలి గిన్నెని. అలాగే కేక్ తయారు చేయడానికి కేక్ గిన్నెని తీసుకోండి. ఇలా ఉన్న గిన్నెని కానీ స్టీల్ గిన్నెని కూడా తీసుకోవచ్చు కేక్ తయారు చేయడానికి. నెయ్యిని కానీ ఆయిల్ కానీ గిన్నెలోకి వేసి గిన్నెకి బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక స్పూన్ మైదా పిండిని వేసి గిన్నెలోకి గిన్నె మొత్తం పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోండి పిండిని. ఇలా మిగిలిన పిండిని పక్కన కొంపేసుకోవాలి, గిన్నెలో ఉంచుకోకూడదు, మాడిపోతుంది కేక్ అనేది. ఇలా రెడీ అయిన గిన్నెలోకి మనము తయారు చేసుకున్న బిట్టని కేక్ పిండిని ఈ గిన్నెలోకి వేసుకోండి. ఒకసారి ఈ కంటెంట్స్ అనేది ఇలా ఉండాలి. ఇంత స్మూత్గా ఉంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ గిన్నెలోకి ఈ పిండిని తీసుకోవాలి. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత కేక్ గిన్నెలోకి ఒకసారి ఇలాగా 3 times ట్యాప్ చేసుకోండి గిన్నెని. లోపల ఎయిర్ బబుల్స్ కానీ ఖాళీలు కానీ ఉంటే పోయి మన కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ కేక్ గిన్నెని కుక్కర్ గిన్నెలోకి మధ్యలో పెట్టి మూత పెట్టుకోండి. 40 minutes స్లో ఫ్లేమ్లో ఉడికించాలి. 30 minutesకి ఒకసారి చెక్ చేసుకోండి రెడీ అయిందో లేదోను. మనం ఇప్పుడు బిస్కెట్ల మధ్య నుంచి సెపరేట్ చేసుకున్నాం కదా, ఈ క్రీమ్ని బీట్ చేద్దాం. మనకి ముందు ఇప్పుడు ఇలా విస్తరతో కానీ స్పూన్తో కూడా కలుపుకోవచ్చు, కలవదు. ఇందులో మనము మిల్క్ని వేసి కలుపుకోవాలి.
నేను ఇక్కడ ఈ స్పూన్తో మిల్క్ తీసుకున్నాను. మన స్పూన్తో అయితే 2 స్పూన్లు మిల్క్ పడుతుంది. ఇలా బాగా కలిసేలాగా 5 మినిట్స్ పడుతుంది మనకి ఈ క్రీమ్ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటాకి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుండి తీసి మళ్ళీ బీట్ చేసుకుండి క్రీము కేక్ మీద డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, మొత్తం పాలు వేసి బాగా బీట్ చేసుకుండి మనం ఈ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుండి 2 నిమిషాల పాటు పెడదాం. కేక్ ఉడికిందో లేదో ఒకసారి నైఫ్ని తీసుకుండి మధ్యలోనే చెక్ చేసుకోండి. కేక్ ఏమి సెమ్మ లేకపోతే కేక్ ఉడికిపోయినట్లే. కుక్కర్ గిన్నె నుంచి కేక్ గిన్నెని వెంటనే తీసేసుకోవాలి. కుక్కర్ గిన్నెలో ఉంచకూడదు, మనకి మాడిపోయి చేదు అనేది వచ్చేస్తుంది. ఇలా కేక్ గిన్నెకి నైఫ్తో ఎడ్జ్ని ఇలా కదిపి మనకి ఇలా ట్యాప్ చేస్తే గిన్నెని కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, చక్కగా వచ్చేసింది. ఓరియో బిస్కెట్లతో కేకు చాలా ఈజీగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనకి నచ్చిన టైప్లో డెకరేట్ చేసుకోవడానికి ఈ క్రీమ్ని అప్లై చేద్దాం. ఎలా అయినా సరే అండి, మనకు నచ్చిన టైప్లో మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్తో మనం ఓరియో బిస్కెట్లో ఉన్న క్రీమ్ తోటే మనం డెకరేట్ చేసుకుంటున్నాం. నేను ఈ ప్లేట్లోంచి మరో ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఈ కేక్ని. ఈ కేకు అందంగా కనిపించడం కోసమని మన దగ్గర దానిమ్మ గింజలు కానీ జెమ్స్ కానీ ఏమైనా ఉంటే ఇలా చిన్న సిప్స్ కూడా ఉన్నా కూడా కేక్ మీద వేసి డెకరేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం బర్త్డేలకు కానీ ఎప్పుడైనా సరే ఇలా తయారు చేసుకోండి అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ కేకు చిన్న పీస్ కట్ చేసి కూడా చూపిస్తున్నాను ఎలా స్పాంజీగా వచ్చిందో లేదోను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓరియో బిస్కెట్తో కేకు రెడీ. థ్యాంక్ యూ.